క్వశ్చన్ వేసి ఉంటే అతని ఆవేశంలో ఏది పడితే అది మాట్లాడేస్తాడు, నోరు అదుపులో ఉండదు. అందుకని చెప్పేసి అన్న క్యాంటీన్ లో తీసేశారని చెప్పి అని చెప్పుకొచ్చాడు. అప్పుడంటే వాడు ఎవడో బోండావు మాకు తెలుసు అన్న విషయం అర్థమైపోతుంది. అసలు బోండావుమా ఇంటర్వ్యూ ఎందుకు దానికి? పోలీసులు ఏమైనా చెప్పారు బోండావుమా అని? అదే కదా మరి. లేదు, ఆ ఏరియాలో బోండావుమాకి మంచి పట్టుంది, లేబర్ లో పట్టుంది ఆ ఏరియాలో. ఆ లేబర్ తో ఆ లేబర్ లో ఎవడో ఒకడు బోండావుమాతో తిరుగుంటాడు అని వీళ్ళు భావించి ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి? బోండావుమానైనా లేకపోతే తెలుగుదేశం అయినా ఏమైనా మాట్లాడాలా? రాయి వేయడం తప్పు, వాడు మా పార్టీ వాడైనా లోపలయ్యండి, మేము ప్రజాస్వామ్యతంగా కోరుకుంటాం, కానీ కొంతమంది దారి తప్పచ్చు, ఎవడైనా లోపలయ్యండి, మేము వాడిని వెనకేసుకురాం. ఒకప్పుడు కృష్ణ యాదవ్ అప్పుడు గొడవ ఏంటి? నోట్ల స్కామ్, తెలుగు స్కామ్, అరెస్ట్ అయ్యాడా? అప్పుడు చంద్రబాబు నాయుడు చేయించినట్టు అది. కానీ అంత పెద్ద కుంభకోణం చేసినా కూడా ఇప్పటికీ తెలుగుదేశానికి ఏ కుంభకోణాలు లేవని చెప్తారు. ఓటు కోట్లు లేకపోతే తెలుగు స్కాము, ఇవి కుంభకోణాలు కదా. కానీ లేకపోతే ఎన్టీ రామారావుని గద్దె దించడం అదొక కుంభకోణం కాదా? మద్య నిషేధం, మద్యం మళ్ళీ తీసుకురావడం కుంభకోణం కాదా? కానీ అవి ఎక్కడ కుంభకోణాలు అనరు. ఇసుక బహిరంగంగా అమ్మేసుకోవడం ఉచితం పేరుతో, అది కుంభకోణం కాదా? అవేం కుంభకోణాలు కాదు. ఎదురోళ్ళు ఇసుక అమ్ముతున్నా కుంభకోణమే, లేకపోతే ఇది చేస్తున్నా కుంభకోణమే. పత్రికలు సాక్షి కుంభకోణం.